భయంగా ఉంది. రాజకీయ పక్షాలు నిర్ణయించుకోవాలి. చంద్రబాబు గారు, బీజేపీ, మన రఘురామ్ లాంటి లీడర్స్, అట్లా విధంగా జనసేన వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు, కానీ ఆ లీడర్షిప్ దాన్ని ఇంక్లూజివ్ చేసుకోవాలి. ఆ వే క్రియేట్ చేయాలి, మార్గం క్రియేట్ చేయాలి. ఆ మార్గం క్రియేట్ చేయకపోతే డెసిషన్ తీసుకోలేరు. వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. సైకలాజికల్ ఒక్కొక్కరికి ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనల్ని ఒక ఛానలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. మీడియా కానీ, జర్నలిస్టులు కానీ, లేకపోతే మేధావులు కానీ, మీరందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా ఈ లీడర్షిప్, ఇప్పుడున్న వైసీపీలో ఉన్న లీడర్షిప్ అంతా వాళ్ళ రెస్పెక్టివ్ ఛానల్స్లో, రెస్పెక్టివ్ పార్టీస్లో, ఇంట్రెస్టెడ్ పార్టీలో జాయిన్ అయ్యే వాతావరణాన్ని, ఆ ఇంక్లూజివ్నెస్, ఆ కండ్యూసివ్ వాతావరణాన్ని క్రియేట్ చేయండి. ముందు ఈ షుడ్ రిమూవ్ ఫ్రమ్ ది పొలిటికల్ సినారియో. జగన్ అనేవాడు రాజకీయాల్లో ఉండడానికి వీల్లేదు. మీరు ఎండ్ ఆఫ్ ది డే మీరు చెప్పదలుచుకున్నది అది. నేను అతని మీద నాకేం కోపం కాదండి. అతనిలో ఉన్న హిట్లర్ని నేను చూశాను. వ్యక్తిగా కాదు, అతని క్యారెక్టర్, ఆ టైప్ ఆఫ్ పొలిటీషియన్. వ్యక్తిగా అతను నాకు చాలా అన్నాన్ని గౌరవిస్తాడు. వాళ్ళ నాన్నగారితో నేను పనిచేశాను. అతను కూడా కొంతకాలం నాతో చాలా బాగున్నాడు, చాలా రెస్పెక్ట్గా ఉన్నాడు. మరి ఎందుకు అతనిలో ఉన్న విలన్ వచ్చాడో నేను చూశాను. కానీ నేను ఒక్కడిని బాధితుడు కాదు, పాపం అందరూ నాతో షేర్ చేసుకునేవాళ్ళు. నేను మాట్లాడిన తర్వాత కొన్ని సందర్భాలు నేను రెబల్గా మాట్లాడిన తర్వాత అందరూ నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళే. అవును, మరి మినిస్టర్, ఇంక్లూడింగ్ మినిస్టర్స్. అవునండి, మీరు ఇంత బుద్ధిగా మాట్లాడితే అక్కడ నడవదు కదా, నడవదు. అదే నేను చెప్పా. ఆ సజ్జలు నాతో అన్నాడండి అందరి ముందు, పరుగు పోయే పని చెప్పుకుంటే సిగ్గుపోతుంది నాకు. నువ్వు కొట్టు, నీకు ప్రమాణ స్వీకారం. నువ్వు తిట్టు, పదవి. తెలుగుదేశాన్ని తిట్టు, కమ్మోళ్ళని తిట్టు, నీకు పదవి. చంద్రబాబును కొట్టు, చొక్కా జించు, నీకు ప్రమాణ స్వీకారం.